డ్రాగన్ గ్లిమ్స్ ఎందుకు ఆకట్టుకోలేకపోయింది? పెద్ది ట్రైలర్ ఎందుకంత ఆకట్టుకుంది? పెద్ది ట్రైలర్ ఎందుకంత హోప్ వచ్చింది? జనాలు చూసే ప్రతి ఒక్కరు కూడా పెద్దికే ఎందుకు బాగుందని ఓట్ చేశారు? డ్రాగన్ గ్లిమ్స్ ఎందుకు నచ్చలేదని చెప్పారు. దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే, ఎవరు తప్పుగా అనుకోకండి. అంటే చాలామంది నా కామెంట్లు పెట్టారు, ఇది ఎందుకు ఆడింది, ఇది ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చింది అని కొద్దిగా ఒక రివ్యూ చేయమని. దానికోసం చేస్తానని నన్ను ఏమో తిట్టుకోకండి, ఓకేనా అండి. పెద్ద ట్రైలర్ అందరికి ఎందుకంత రీచ్ అయింది, ఎందుకు నచ్చింది, డ్రాగన్ గ్లిమ్స్ ఎందుకు నచ్చలేదు అని చెప్పడానికి సింపుల్గా సాధ్యంగా చెప్తా చూడండి. ఇప్పుడు పెద్ద ట్రైలర్ నచ్చడానికి ఏంటంటే అందులో ఉన్న రామ్ చరణ్ గారి బాడీ ఫిజిక్ కానీ, ఆ కథలో ఉన్న ఆ డెప్త్ కానీ, ఆ సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టము, ఆ ఫైట్లు, ఆ విజువల్స్, ఆ సినిమాలో ఉన్న మెగా పవర్ స్టార్ యొక్క ఆ కరేజీ, ఆ దమ్ము, ఆ ఫైట్స్ ప్రతి షాట్లో క్లియర్ కనబడుతుందండి. ఎందుకంటే ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్లు కానీ చూస్తూనే మెంటల్ ఎక్కిపోతుంది. ఆ ఎమోషన్ సీన్లు కానీ అసలుకి నిజంగా మామూలుగా లేదు. అందువల్ల ఆ ట్రైలర్ అందరికీ నచ్చి అందరు దానికి ఓటేశారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి, జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ గ్లిమ్స్ నచ్చకపోవడానికి రీజన్ చెప్పనా అండి. ఫస్ట్ రీజన్ వచ్చేయండి, 4 నిమిషాల ట్రైలర్లో సావదేసి మాత్రం సావగొట్టిండండి నిజంగా. అదే డార్క్ మోడు, అయ్యే గన్నులు, అయ్యే బాంబులు, అయ్యే విజువల్స్, అసలుకి కొత్తదనం ఏమి కనపలేదండి నిజం చెప్పాలంటే. అదే సలారు, అదే కేజీఎఫ్ని చూసి ఆ మసి, అదే బొగ్గు, ఇంక ఇప్పుడు ఇదేనా కొత్తదనం కనపడదా? అది అవతలకి ఏం నచ్చిద్దండి. మళ్ళీ ఏంటంటే అర్థం పడదలిన స్క్రీన్ ప్లేతోటి ఆ సోదంతా చెప్పుకుంటూ వచ్చిండు. నిజంగా ఈ గ్లిమ్స్ ఇప్పుడు డ్రాగన్ గ్లిమ్స్ నచ్చబడడానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ ఏంటంటే 4 నిమిషాల వీడియోలో 4 నిమిషాల వరకు ఏదో చెత్త సూది సదారం మొత్తం చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో 2 సెకండ్లు 30 సెకండ్లు మాత్రం ఎన్టీఆర్ని చూపించాడు. అది ఏం నచ్చింది? డ్రాగన్ అంత మాస్ఫుల్ పవర్ఫుల్ టైటిల్ పెట్టినప్పుడు మన ఎన్టీఆర్ గారితో 2 యాక్షన్ సీన్లు మంచి దమ్మున్న సీన్లు చూపించాల్సింది. 2 సంవత్సరాలతో చూపించేది అవి ఏమీ చూపించకుండా ఒక్క డైలాగ్, సింపుల్ డైలాగ్ చెప్పించి మళ్ళీ అందులో ఇంకోటి అంటే ఎన్టీఆర్ లుక్స్ కూడా అసలు బాగాలేవండి. మరీ బక్కగా ఉండి ఎట్టనో ఉన్నాడు. మన బయట ఇచ్చినప్పుడు కూడా ఎంతమంది ట్రోల్ చేశారో అలా ఉండడేమనుకున్నా కానీ మళ్ళీ అదే లుక్తో సినిమాలు కనపడేసరికి ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా డిసప్పాయింట్ అయ్యారండి. ఎన్టీఆర్ని ఇష్టపడడం వల్ల ఎవరు ఉండరు, నాకు కూడా ఇష్టమే చెప్తాను. కాకపోతే అదొక మైనస్ అని బాగా బక్కగా ఉండటం వల్ల, బల్క్ బాడీ లేకపోవడం వల్ల అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ రామ్ చరణ్ కూడా 6 ప్యాక్ చేసిండు. రామ్ చరణ్ బల్క్ బాడీ కదా, అందులో బైసెప్స్ ఇంత ఉన్నాయి, కొడితే అసలు 100 మంది లేచి పెట్టాలి ఆ రేంజ్లో ఉన్నాడు. ఆ ఫైట్లు కానీ ఇది కానీ ఇదండి మెయిన్ రీజను. ప్రశాంత్ నీల్ నువ్వు మాత్రం దయచేసి ఆ డార్క్ మోడ్ అందరు కలర్లు తీస్తా అంటే నీకేం పోయే కామయ్యా బాబు. ఊరికి ఆ డార్క్ మూలు అయ్యి నల్లగా ఇదంతా ఆ మసి, ఆ బొగ్గు అదేనా చేస్తాం మనము, కొత్తదనం ఉండదా? పనికమాల చెత్త అంతా చెప్పి పాడు చేసిన నిజంగా. ఇదండి నేను నచ్చపోవడం రీజన్ ఇదే. ఎందుకంటే సింపుల్గా 2 ముక్కల్లో చెప్పాలంటే డ్రాగన్ గ్లిమ్స్ నచ్చపోవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఆ డ్రాగన్ గ్లిమ్స్లో చెత్త చెదారం అంతా పనికమల చెత్త చెదారం చెప్పుకుంటూ సాగదీసి అసలు ఎన్టీఆర్ని 2 సార్లు చూపించటము, ఆ స్టోరీలో డెప్త్ లేకపోవటం, ఆ విజువల్స్ బాగాలేకపోవటము, అయ్యే పాత విజువల్స్, పాత గన్నులు, పాత బాంబులు చూపించడం వల్ల ఎవ్వరికి ఎక్కలేదండి, ఓకేనా. ఇప్పుడు ఇది నచ్చడానికి మన రీజన్ ఏంటంటే రామ్ చరణ్ మాత్రం మంచి బల్కీగా ఆ ఫిజిక్, ఆ బాడీ కానీ ఒక హనుమాన్లా కనిపించడం, ఆ ఫైట్లు, ఆ కుస్తీ ఫైట్లు, ఆ క్రికెట్, అసలుకి మంచి దమ్మున్న స్టోరీ, డెప్త్ ఉన్న స్టోరీ. ఈ సినిమా ఈ రేంజ్కి వెళ్ళొద్దు అదండి. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే, ఎవరు తప్పుగా అనుకోకండి. అంటే చాలామంది నా కామెంట్లు పెట్టారు, ఇది ఎందుకు ఆడింది, ఇది ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చింది అని కొద్దిగా ఒక రివ్యూ చేయమని. దానికోసం చేస్తానని నన్ను ఏమో తిట్టుకోకండి, ఓకేనా అండి. ఇది నా పర్సనల్ అభిప్రాయము. ఇది నేను చెప్పింది కదా, జనాలందరూ కూడా ఓటింగ్ పెడితే పెద్దికే ఎక్కువ ఓట్లు వేశారు, డ్రాగన్కి అసలు వేయలేదండి. అది నేను చెప్పేది కాదు, నా అనాలిసిస్ కాదు, నా జస్ట్ నా అభిప్రాయం చెప్పాను, అందరూ కామెంట్ పెట్టేశారు, ఓకేనా అండి. నన్ను తప్పుగా ఎవరు అనుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. లవ్ యూ ఆల్.